ఈ పనిని మన భీమ్లీ గుణ తమ్ముడు శివకిస్తే చేసి పెడతాడు కదనా? రే, వీళ్ళు ఆల్రెడీ భీమిలి శివ దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి వచ్చారా. ఈ పని మరీ అంత సింపుల్ కాదు. ఈ మర్డర్ కూడా మనం ఎవిడెన్స్తోనే చేస్తున్నాం. ఎందుకన్నా? ఆ ఎవిడెన్స్తోనే మనం 50 కోట్లు డిమాండ్ చేయబోతున్నాం. 50 కోట్ల? ఆడిటర్ దగ్గర అంత డబ్బు ఎక్కడదన్నా? రే, ఈ ఆడిటర్ చనిపోయిన మినిస్టర్ గోవింద్ స్వామికి బినామీ. 100 కోట్ల పైన బ్లాక్ మనీ వీడి దగ్గరే ఉంది. ఇది మినిస్ట్రీ ఫ్యామిలీకి కూడా తెలియదు. నువ్వు సూపర్ అన్నా. ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి? చూడన్నా, వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. వీడేమో తన ఫ్రెండ్ చెల్లెల్ని 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం వీడి ఫ్రెండ్కి అస్సలు తెలియదు. వీడొక వడ్డీ వ్యాపారి. వాడేరియాలోనే వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడన్న ఈ కుర్రాడు. ఈ విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిందన్నా. అంతేకాకుండా రేపు నైట్ 8ంటికి వీళ్ళని డైవర్ట్ చేసి అల్యూమినియం ఫ్యాక్టరీకి రప్పించండి. అదే టైంలో వీళ్ళ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ధ్వంసం చేయండి. మర్చిపోవద్దు, మన కుర్రాల్ని వాళ్ళ కేటరింగ్ యూనిఫామ్లో వెళ్ళమని చెప్పు. దీనివల్ల ఆటోమేటిక్గా వీళ్ళ మీద పోలీస్ కేసు రిజిస్టర్ అవుద్ది. ఆ తర్వాత వీడి దీన్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇద్దరిని కలిపి చంపేయండి. ఇప్పుడు ఎవరి మీద డౌట్ వస్తుందిరా? వాళ్ళ ఆఫీస్ నాశనం చేసినారు కాబట్టి పగబట్టి చంపేశారు. మరి ఇంకేంట్రా, చేసేయండి. సార్ చెప్పండి సార్. సూర్య, జ్ఞానశేఖర్ గారి రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఈరోజు మీ ఫ్రెండ్ 7 గంటలకు వెళ్ళి అక్కడేదో ఫర్నిచర్ మొత్తం విరగొట్టాడని దాసుకోడు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఏంటి సార్, ఏమంటున్నారు సార్ మీరు? లాస్ట్ 2 అవర్స్ నుంచి ఆడు నాతోనే ఉన్నాడు సార్. అవునా? ఎవర్రా? ఎనీవేస్, వాడు కంప్లైంట్ ఇచ్చాడు. నేను యాక్షన్ తీసుకోవాలి. నువ్వు పని చేయి, మీ ఫ్రెండ్ని ఇంటికి వెళ్ళొద్దని చెప్పి ఏదైనా సేఫ్ ప్లేస్లో ఉండమను. సరే సార్. ఏమైందిరా? అడుగుతున్నా కదా. ఇక్కడి నుంచి వెళ్దాం పద. ఇక్కడి నుంచి బయలుదేరుతాం పదండి రా. తొందరండి రారా. చెప్పు మురళి. అలాగా, అతను ఎంక్వైరీ రూమ్లో వెయిట్ చేయమని. నేను ఇప్పుడే వస్తున్నాను. సూర్య సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం సాంబశివుడు. నాకు సాంబశివుడు దామోదర్ ద్వారా తెలుసు. ఆ రోజే ఫస్ట్ టైం అతన్ని కలిశాను.
సార్ మీకు చెప్పాను కదా సాంబా అని. నమస్కారం సార్. సాంబా, సార్ వాళ్ళ అమ్మాయికి మెడికల్ సీట్ కావాలంట. నువ్వే చేసి పెట్టు. చేసేద్దాం సార్. దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది. రామచంద్ర కాలేజీలో 37 సీట్లే ఉన్నాయి, కానీ మా అమ్మాయికి 38వ ర్యాంక్ వచ్చింది. ఆ 37 మందిలో ఎవరన్నా వాపస్ తీసుకుంటే గానీ మా అమ్మాయికి సీట్ దొరకదు. దాంట్లో ఆ 37 మంది పేర్లున్నాయి. సార్, ఒక్కొక్క స్టూడెంట్ ఎండి అయిపోతే కోట్లు సంపాదిస్తారు. ఎవరు సార్ వాపస్ తీసుకుంటారు? వేరే ఏదైనా దారుంటే చూడండి. సార్, మీ అమ్మాయికి ఎండి సీట్ కావాలి అంతే కదా? నేను చూసుకుంటా సార్. చేసేద్దాం అన్న. సరే, నువ్వు బయలుదేరు. పేమెంట్ విషయాలు అవి నేను చూసుకుంటాను సార్. సాంబా, నువ్వు వెళ్ళు. వస్తాను సార్. సరే. ఈ 37 మంది స్టూడెంట్లో ఎలాంటి పొలిటికల్ పోలీసు సపోర్ట్ లేని స్టూడెంట్ ఈ 3వ ఫోటోలో ఉన్న అమ్మాయి అన్న. ఆ రోజు నువ్వు మీ చెల్లెల్ని తీసుకుని రావటం వల్ల సాంబడు వేసిన మొత్తం ప్లాన్ బెడిసి కొట్టింది. ఆడు మారితే ఏంటనా? మనకు ఆ పిల్ల కదా ముఖ్యం. ఇతన్ని కలిపేసేస్తే అయిపోయింది కదా. ఇడియట్! ఈ పిల్లని చంపడం ముఖ్యం కాదు. ఈ మర్డర్ మెడికల్ సీటు కోసం చేసిన మర్డర్ అని తెలియకుండా చంపడమే ముఖ్యం. ఈ కుర్రాడితో కలిపి ఈ పిల్లనేసేస్తేనే ఆ రియల్ ఎస్టేట్ ఓడి మీద డౌట్ వస్తుంది. వాడి టార్గెట్ నీ ఫ్రెండ్ ఏమో అనుకుని నువ్వు నీ ఫ్రెండ్ని జైలుకి పంపించావు. ఎంక్వైరీ అని ఎవడైనా వస్తే మేనేజ్ చేయమని చెప్పండి. ఏదైనా ప్రాబ్లమా? నాకు వాడు సీటు కోసం మర్డర్ చేయబోతున్నాడన్న విషయం లేటుగా తెలిసింది. దీంట్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నాకు ఆ మెడికల్ సీట్ వద్దని దామోదర్తో చెప్పి పంపాను. వాడు అంత డేంజరస్ అని నాకు తెలియలేదు సార్. ఏమయ్యా, ఇప్పుడు నీ ప్రాణాల మీదకి వచ్చింది కాబట్టి పరిగెట్టుకుంటూ వచ్చి సరెండర్ అయ్యావు అంతేగా? ఈ ఐడి ప్రూఫ్లతో రూమ్ బుక్ చేయండి. అలాగే సార్. బాడీని రాత్రి 12ంటికి తీసుకొస్తాం. భయపడకు. పదండ్రా. రండ్రా. చెప్పరా, ఇక్కడ అంతా రెడీ చేసాం. అక్కడికే వస్తున్నాం. సరే సరే, తొందరగా రండి. అన్న వెయిట్ చేస్తున్నాడు. ఆ నెంబర్ ఒకసారి ట్రేస్ చేయి. సార్, లొకేషన్ భీమిలికి దగ్గరలో చూపిస్తుంది సార్. నీకు కావాల్సింది నేనే కదరా. నా కోసం తన్నెందుకు చెప్పాలనుకుంటున్నావు? తను వదిలే. నీకోసం అది చావడం కాదురా, దానికోసమే నువ్వు చావబోతున్నావు. వాడి ఫ్రెండ్ జైలు నుంచి రాగానే వాడి ఫ్రెండ్ని వాడి చెల్లెల్ని కిడ్నాప్ చేసి మన గోడౌన్లో ఉరి తీసి సప్తగిరి లాడ్జ్లో వేలాడదీయండి. వేలాడదీసి తమ్ముడు, వాళ్ళిద్దరు అవ్వుకో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలా. పాపం సూసైడ్ చేసుకున్నారు. ఎవరు కదలదు. కదిలితే కాల్ చేస్తా.
నీకేం కాలేదుగా? మావా సారీరా, పర్లేదురా. తప్పుగా అనుకోకలేదురా మావా, ప్లీజ్. సూర్య వెళ్ళిపోండి. పో 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 పో, పద పద అను పద. రే సూర్య రారా, త్వరగా రా. భద్రా ఆపు 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 ఆపు. రేయ్ రండి 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 రండ్రా. రేయ్ ఎటెళ్ళారా? ఎస్కేప్ అయ్యారన్నా. బ్రదర్ 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 ఆగండి బ్రదర్, ఆగండి. ఏం తప్పు చేశాను బ్రదర్ నేను మీ దగ్గర? మీరైనా చెప్పండి సిస్టర్. ఒక పూట మా ఇంటికి భోజనానికి రమ్మన్నాను, అది కూడా తప్ప? నా సిచ్యువేషన్ నీకు తెలీదా? వదిలేండి బ్రదర్, అదంతా నాకు అనవసరం. రేపు మీరు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు. ప్రామిస్ ప్రామిస్ చేయండి. ముందుకు నుంచి బయలుదేరం. నిజమా బ్రదర్? వస్తా, వస్తా, మీరు పద. ఒప్పుకున్నారా? రండి రండి ముందు ఎక్కడికి? రండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటా బ్రదర్. బయలుదేరండి. బ్రదర్ తప్పనిసరిగా లంచ్ రావాలి, మర్చిపోవద్దు.
రే వదలరా మా వదిలేరా. రారా